బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కడియం వివేక వాదనలు స్పీకర్ వినివన్నారు. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా ఇప్పటికే 7గురికి స్పీకర్లు క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళెవరూ పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లుగా తీర్పిచ్చారు. దానం నాగేందర్ పిటిషన్ ఇంకా విచారణ దశలో ఉంది. ఇక ఇప్పుడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణ జరగబోతుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎస్ లక్ష్మీనాథ్, పార్టీ ఫిరాయింపుల సంబంధించి కూడా ఈ వ్యవహారంలో కీలక మలుపు తిరిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపించారు. వాళ్ళకి సంబంధించి కూడా పార్టీ మారలేదన్నట్టుగా కూడా ఆ క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దీంట్లో ప్రధానంగా ఇద్దరికి సంబంధించి కూడా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించి కూడా వీళ్ళ సస్పెన్స్ అవుతూ వస్తుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి ఇప్పుడు. రైట్, ఎస్ లక్ష్మీనాథ్, రేపు కడియం శ్రీహరికి సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించడం జరిగింది. ఇక ప్రధానంగా దీంట్లో 7 మందికి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక దానం నాగేందర్ సంబంధించి కూడా మొన్న విచారణ జరిపారు. దాంట్లో ప్రధానంగా పిటిషన్ దారులు ఏదైతే కౌశిక్ రెడ్డి కావచ్చు, అలాగే బీజేఎల్పీ నేత మహేష్ రెడ్డికి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు కడియం శ్రీహరికి సంబంధించి కూడా రేపు విచారణ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీనికి వివేకానంద సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన నోటీసులు పంపించడం జరిగింది. కడియం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని వీడి చేరారన్నట్టుగా కూడా పలు ఆధారాలు కూడా అప్డేట్ రూపంలో సమర్పించడం జరిగింది. ఇక మొత్తంగా గత కొద్ది రోజుల కూడా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి దీన్ని దాటివేస్తూ వస్తా ఉన్నారు. తనకు మరికొంత సమయం కావాలని కూడా స్పీకర్ ఎప్పుడైతే నోటీసులకు సంబంధించి కూడా రిప్లై ఇస్తా ఉన్నారు. ఇక రేపు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి కూడా రేపు ఉదయం 11 గంటలకు
విచారణ ఉంటుంది, దానికి హాజరు కావాలంటూ కూడా మరోసారి నోటీసులు పంపించడం జరిగింది. మొన్న దానం నాగేందర్కి సంబంధించి కూడా విచారణ జరిగింది. దాంట్లో ఏదైతే పిటిషన్దారుడు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా విచారణకు హాజరు కాలేదు. దానం నాగేందర్కి సంబంధించి కూడా అడ్వకేట్లు, అలాగే కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన అడ్వకేట్లలో కూడా మొన్న క్రాస్ ఎగ్జామింగ్ జరిగిన నేపథ్యం ఉంది. దానికి మరికొంత సమయం కావాలి. నేరుగా హాజరు కావాలంటే 18 తర్వాత, ఈ నెల 18 తర్వాత మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఉంది కాబట్టి మున్సిపల్ ఎన్నికల తర్వాత హాజరైతానని కూడా ఒకవైపు దానం నాగేందర్, అలాగే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఇక వాళ్ళు ఏదైతే స్పీకర్ కార్యాలయానికి రిప్లై ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కీలక మలుపు తిరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే కడియం సిఆర్కి సంబంధించి కూడా తన ఏదైతే కూతురు కడియం కావ్య ఎంపీగా పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. తాను ప్రత్యక్షంగా ప్రచారాల్లో పాల్గొనడం జరిగింది. ప్రచారాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలన్నీ ఇక కేపీ వివేకానందకి సంబంధించి కూడా ఆయన స్పీకర్ సంబంధించిన అప్డేట్ రూపంలో ఆధారాలను సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ మారాడు. పార్టీకి మారడం కాకుండా తన కూతురు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసినామకు ప్రత్యక్షంగా ఏదైతే పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా తను ప్రచారం చేశారన్నట్టుగా కూడా ఆ స్పీకర్ కే ఇప్పటికే వరకు విచారణలో కూడా ఇవన్నీ అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి రేపు ఏ విధంగా విచారణ ఉండబోతుంది, కడియం సిఆర్కి సంబంధించి కూడా రేపు స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు. ఇప్పటికైతే 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన పరిస్థితి కావచ్చు. అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు దీనిలో శ్రీహరి అయితే పోటీ చేయలేదు కాబట్టి, కావ్య పోటీ చేసింది కాబట్టి ఒక తండ్రి హోదాలో ఆమె పక్కన నిలబడి ఉండొచ్చు కదా. దాన్ని ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు స్పీకర్? కడియం సిఆర్కి సంబంధించి కూడా ఇదే అంశాలను కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడలేదు, నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పార్టీ సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ లెటర్ కూడా తనకు చేరలేదు అన్నట్టుగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. తాను ప్రత్యేకంగా తన కూతురికి సంబంధించి కూడా వేరే ఒపీనియన్ ఉంటుంది, తనకు వేరే ఒపీనియన్ ఉంటుంది. ఇక ఇతర పార్టీ నుంచి పోటీ చేసినందుకు తాను వ్యక్తిగతంగా నేను ప్రచారం చేసినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులను కలిశానన్నట్టుగా కూడా చెప్తా ఉన్నాడు. నేను బీఆర్ఎస్ పార్టీలే కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఒకవైపు ఈ ఆధారాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పిటిషన్ ఎమ్మెల్యే వివేకానందకి సంబంధించిన ఆధారాలతో పాటుగా శేషన్ గణపూర్ ఎమ్మెల్యే రేపు ఏ విధంగా ఆధారాలు సమర్పిస్తారో ఇక్కడ ఇరువైపున. అయితే హరీష్, ప్రధానంగా ఈ కండువాలు ఏమన్నా దాని మీద ఏమన్నా ప్రాధాన్యత సంతరించుకుంటుందా? ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఉంటే ఎటువంటి కండువా వేసుకోకుండా ఆయన నడిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ కండువా ఏమైనా ఆయన ఎక్కడన్నా కప్పుకున్నవి ఉంటే ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? రైట్, ప్రధానంగా పార్టీ కనుగోలుకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్న సమయంలో పదే ప్రస్తావించు వస్తున్నారు. ఏదైతే తాము కప్పుకున్నది పార్టీ కండువా కాదు, దేవునికి సంబంధించిన ఆ కండువలు. ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తాను ఆ కండువ వేస్తే ఖచ్చితంగా ధరించవలసి వచ్చింది. తాను నియోజకవర్గ అభివృద్ధి, పెండింగ్ పనులు, పెండింగ్ నిధులకు సంబంధించి కూడా ఆ అంశాలను చెప్పేందుకే సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులను కలిశామని కూడా చెప్తూ వచ్చినారు. దాంట్లో 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇదే అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే అంశాలు కూడా కడియం సిఆర్ కూడా చెప్తూ వస్తున్నా. తాను పార్టీకి కట్టుబడి ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ నేను పార్టీ వీడితే నన్ను పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, కానీ ఇంతవరకు నన్ను సస్పెండ్ చేయలేదు. అంటే నేను పార్టీలే ఉన్నాను, పార్టీలే కొనసాగుతున్నాను. వ్యక్తిగతంగా తన కూతురికి నేను ప్రచారాలు నిర్వహించానని కూడా చెప్తా ఉన్నాను. నేను బీఆర్ఎస్ కాదు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశాలు కావచ్చు, కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వాటన్నిటికి సంబంధించి కూడా రేపు ఏదైతే అడ్వకేట్ల సమక్షంలో ఇరువురు అడ్వకేట్లకు సంబంధించి ఇక్కడ కేపీ వివేకానంద్ అడ్వకేట్లకు సంబంధించి కావచ్చు, ఇక్కడ కడియం సిఆర్కి సంబంధించిన అడ్వకేట్లు, ఇరువురు పిటిషన్దారుడు ఎమ్మెల్యే, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ సమక్షంలో రేపు గడ్డం ప్రసాద్ కుమార్ 11 గంటలకు విచారణ చేరున్నారు. ఇక విచారణలో రేపు ఏ విధంగా తేలబోతుంది, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇవ్వబోతారా లేదా ఆయనకు సంబంధించి కూడా వేరే ఏదైతే అనర్హత గురయ్యే అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.